నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పెద్ద దస్తగిరికి సంబంధించిన హత్య కేసు ఇప్పుడు చాలా సంచలనం కింద మారింది. అయితే చెప్పింది నిత్యానంద రెడ్డి అన్నట్టుగా ఖచ్చితంగా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు. నిత్యానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి బ్యాచ్ని పంపించి మరీ అక్కడ హతమార్చారన్న సంగతి, హాస్పిటల్లోకి దూరి మరి ఏదైతే కడప రిమ్స్ హాస్పిటల్ దూరి మరి కత్తులతో దాడి చేశారన్న సంగతి చూస్తున్నాం. అయితే దీని వెనక ఉన్నటువంటి ఒక ఏంటి అని చెప్పి చూస్తే అటు నిత్యానంద రెడ్డి అని చెప్తే వెళ్ళడం ఇవన్నీ చూస్తాం. కానీ వైసీపీకి సంబంధించి వెనక జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసి పార్టీకి సంబంధించినటువంటి ఒక బ్యానర్ కట్టి ముందు వాళ్ళ భార్యను కూర్చోబెట్టుకొని అప్పటికి ఆవిడని ఒత్తిడి చేసినా సరే ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు చంపారో నాకు తెలియదు, చంపిన వాళ్ళని మాత్రం బయటికి తీసుకురావాలని చెప్పి ఈ రోజు స్పష్టమైనటువంటి ఆధారాలతో బయటపడింది. సో ఎలా చూడాలంటారు దీన్ని? మనం ఏం చెప్తామంటే అండి, నిజంగా హత్య చేసింది ఎవరు, మరి అతనే ముద్దాయి అనేది బయటపడిందని. కానీ ఈ హత్య జరిగినప్పటి నుండి కూడా సాక్షి ఛానల్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వంలో. గంజాయి బ్యాచ్ని అతన్ని హతమార్చింది, మరి గంజాయి బ్యాచ్ని అతని మీద అటాక్ చేసి మరి ఇంత క్రూరంగా చంపింది అని వాళ్ళు ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ రోజున నిత్యానంద రెడ్డి వెలుగులోకి వచ్చిందో విషయం, అతనే దీనికి సంబంధించిన వ్యక్తి, ఇతనే చెప్పించాడు అనేది, మరి ఆ విషయాన్ని ఎక్కడో లోపల పేజీలో రాస్తారు. ఏమని నేరస్తుడు అంట అనేది. మరి వాళ్ళ ఛానల్లో వాళ్ళ బ్యానర్ల దగ్గర మరి వాళ్ళ భార్యని, ఎవరైతే పెద్దస్తగిరి భార్యని కూర్చోబెట్టి ఆ వీడియో మనం చూసినప్పుడైతే నిజంగా మీరు అంటున్నట్లుగా వాళ్ళు చెప్పమన్నట్లు కానివ్వండి, వాళ్ళు ఏం మాట్లాడమన్నట్లు కానివ్వండి, ఆవిడ మాట్లాడలా. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు అనేది మాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఈ రోజున్న ప్రభుత్వం వాళ్ళు అసలు విషయాలు వెలుగులో తీసుకొచ్చి మాకు న్యాయం చేయండి అనేది ఒక్కటే ఆవిడ అడిగారు. ఆవిడ కరెక్ట్గా మాట్లాడింది. అయినా వీళ్ళకి బుద్ధి లేదు రాదు అన్నట్లుగా పదే పదే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే కూటమి ప్రభుత్వందే బాధ్యత, వాళ్ళ హయాం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అధికారం, మరి గంజాయి బ్యాచ్ని ఈ విధంగా చేసిందని. మరి దొరికిన ఏదైతే ఆ దసరాలు ఉన్నాయో మరి వాటి పరిస్థితి ఏంటి అంటే, ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్లో మరి ఎవరి పేరున ఎవరి భూములు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, ఆ 100 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, అంటే దీని మొత్తాన్ని ఇటు గతంలో జరిగినవి కానివ్వండి, ఈ రోజున పెద్దస్తగిరి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనేది ఇక్కడ అన్నిటికీ సారాంశం అదొక్కటే కనిపిస్తుంది. ఆయన కావలసిన పని చేయించుకుంటాడు, చేయించుకున్న తర్వాత ఇలాంటివి జరిగినప్పుడు మరి వాళ్ళ మనుషులే వాళ్ళని చెప్పేసినప్పుడు మరి తనకేమి పట్టినట్లుగా మొన్న వచ్చాడు కదా, ఆ ప్రాంతం అంతా పర్యటన చేశాడు కదా, ఎక్కడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళటం కానీ పరామర్శించడం కానీ చేశాడు. అంటే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి ఒక వాదనలు కూడా వినిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి, జగన్మోహన్ రెడ్డి రాని టైంలో ఇలాంటి ఎక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటితో పాటు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా, అంటే ముందే దీన్ని ఊహించి ఇదంతా నడిపిస్తున్నారేమో అని చెప్పి కూడా కొంత చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చూసుకుంటే అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సింగయ్యకి సంబంధించి సొంత కార్యకర్తని బలిగొన్న తర్వాత అది లేదు, జగన్మోహన్ రెడ్డి కారు కాదు, ఇది పోలీసులు సరైనటువంటి ఒక టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల ఆయన చనిపోయాడని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా కూడా గంజాయి సంబంధించి ఇది టీడీపీ గంజాయి పెంచి పోషిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో దేన్ని నమ్మాలంటే ఏం చెప్తారు? ఇక్కడ నారాసుర రక్త చరిత్ర అనుకున్నాం, మరి నిజంగానే నారాసుర రక్త చరిత్ర అది జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర. అంటే అందరికి తెలిసిన విషయం, ఎవరు చెప్పారు ఆ రోజున వాళ్ళ బాబాయిని, ఏ విధంగా జరిగింది, మరి ఈ రోజున ఎవరి మీద ఆవిడ ఫైట్ చేస్తున్నారండి, సునీత రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి మరి క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. ఆ రోజున ఒక సింగయ్య ఏంటి, ఇంకా అంబులెన్స్ లో ఇంకొక ప్రాణం ఏంటి, మరి ఆ ఒత్తిడిలో ఇంకొక ప్రాణం ఏంటి, ఎన్ని ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని విధాలుగా వీళ్ళు ఏ ప్రోగ్రాం పెట్టినా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఇలాంటి మరణ వార్తలు వినాల్సిందే. అతనికి శవయాత్రలు కావాలి, మరణ వార్త వినాలి, అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కోరుకునేది. అంటే మనమేం కోరుకుంటారు, మామూలుగా ఎవరైనా సరే రాజకీయ నాయకులైనా ఎవరైనా అంటే నిత్య కళ్యాణం పచ్చతొన్నట్టుగా సర్వలోకాలు కూడా ప్రశాంతంగా ఉండాలి, మనం చేసే పనులన్నీ కూడా చాలా బాగా జరగాలని. వాటికి విరుద్ధం జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. ఎప్పుడు నేను చూస్తున్నాం, ఇప్పుడు ఒక గులకరాయి డ్రామా చూసాము, ఒక కోడికత్తి డ్రామా చూసాము, మరి బాబాయిని హత్య చేసి వాళ్లే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చూసాము. సొంత తండ్రి దగ్గరే నీకు మరి ఏంటి అనేది ప్రేమ ఆప్యాయత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి ప్రాణాలంటే లెక్కలేదు.
ఎంత కిరాతకంగా పెరిగాడు. ఎంపీ సీట్ కోసం బాబాయిని మరి ఆ రోజుల్లోనే తండ్రి బతికున్నప్పుడే ఎంత ఒత్తిడికి గురి చేశాడు. మరి అలాంటిది ఈ రోజున ఇలాగా మరి ఒక కార్యకర్తలు అంటారా, ఇప్పుడు ఈ దస్తగిరి వాళ్ళ కార్యకర్తే కదా, వాళ్ళ మనిషే కదా, మరి ఎక్కడైనా సరే దాని ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా? మరి ఏ విధంగా జరిగింది? నిజంగా దీంట్లో మా వాళ్ళకే సంబంధం ఉంటే వాళ్ళని శిక్షించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాక నిత్యానంద రెడ్డి ఇప్పుడు పరారీలో ఉన్నాడంటేనే మనకు అర్థమైపోతుంది చేసింది ఎవరని చెప్పి. అలాంటి నిత్యానంద రెడ్డిని కానీ ఫోన్ చేసో లేదంటే ఇంకొక విధంగానో, లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా ఆ ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వచ్చేసి చెప్పాలి ఏమని, నిత్యానంద రెడ్డి ఎక్కడున్నా సరే వచ్చి లొంగిపో అని చెప్పేసి. సో ఆ మాటలు కూడా చెప్పడం లేదంటే ఖచ్చితంగా చేయించింది వీళ్ళేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సొంత కుటుంబ సభ్యులనే లేకుండా చేసినటువంటి వైనం చూస్తుంటే ఇలాంటి కార్యకర్తలు ఒక లెక్కన అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున ప్రజలందరూ ఒకటే అర్థమైపోయింది వాళ్ళకు కూడా. ఒక బాబాయ్ హత్య కానివ్వండి, ఒక కోడికత్తి కానివ్వండి, ఒక గులకర, ఇవన్నీ చూసిన తర్వాత సొంత చెల్లినే బయటికి గెంటేసి మరి తల్లిని కూడా బయటికి గెంటేసి అసలు వాళ్ళిద్దరూ ఓటే లేదంటేనే ప్రజలకు అర్థమైపోయింది ఏం జరిగింది అంటే ఇతను వాడుకొని వదిలేస్తాడు, అవసరానికే గాని ఇతనికి ఆత్మబంధం అనేది లేదు, ఆత్మీయత అనేది లేదు. ఎవరినైనా అంతే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా విషనాగు ఏదైతే ఉండిద్దో ఆ నాగు సర్ప పడ కింద ఉన్నారు. అది ఏ టయానైనా కాటేయచ్చు. నువ్వు ఎన్ని పాలు పోసి ఎంత నువ్వు మచ్చిక చేసుకున్నా దాని కూరలు పీకనంత వరకు అది కాటేసిద్ది ఏదో టైంలో. దాని గుణమే అది. అలాంటి గుణం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా మనం పబ్లిక్ గా చెప్పుకోవాలంటే ఒక విషనాగు లాంటి వ్యక్తి. ఆ విషనాగు కింద వీళ్ళందరూ ఉంటున్నారు. మరి వాళ్ళందరూ జాగ్రత్త పడాలి. ఎట్లాంటి వారైనా దానికి తనమన భేదాలు ఏముండవు, సొంత గుడ్లునే మింగేసింది. అలాంటిది మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలిసిన తర్వాత ఈ రోజున ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలు కూడా ఈ రోజున అందుకనే వాళ్ళకి 11 పరిమితం చేసి పక్కన పెట్టారు. అయినా కూడా వీళ్ళ డ్రామాలు కానివ్వండి, వీళ్ళ అబద్ధాలు కానివ్వండి, వీళ్ళ బూతులు కానివ్వండి ఎక్కడా కూడా మరి తగ్గటం లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే కోవలో ఇంకా దాదాపు ఒక 3 సంవత్సరాల పాటు అంటే 2029లో ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఇంకా 3 ఏళ్ల పాటు, ఈ 3 ఏళ్ల పాటు ఇలాంటి ఇంకా ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. అంటే తన సొంత అంటే వేరే కూటమికి సంబంధించి ఎవరైనా చేయాలంటే ధైర్యం లేదు, కానీ ఇప్పుడు సొంత కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళపైన చేయించి కూటమి తోయాలని చెప్పి చూస్తున్నారు. తండ్రి బతుకున్నప్పుడేమో పరిటాల రవి లాంటి వాళ్ళని ఎలా చేశారో చూసాం. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి అంత ధైర్యం లేదు కాబట్టి సొంత కార్యకర్తలు, సొంత కుటుంబ సభ్యులు ఇంకా చాలా మంది బలిగా పోతున్నారని చెప్పి చర్చ నడుస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక విషనాగు కాలసర్పం అని. మరి ఇలాంటి వ్యక్తి ఎలాంటి ఆలోచనలు తెరలేపుతాడంటే ఇవే. అందుకే బ్రదర్ అనిల్ గారు కూడా లేఖలు రాయడం. మరి సొంత చెల్లికి ఈ రోజున ప్రాణ రక్షణ లేదు, తల్లికి రక్షణ లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉంటే మహిళల్ని మహారాణుల్లా చూస్తాడని చెప్తున్న వాళ్ళ నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చెప్పాలి ఈ రోజున ఎవరి ప్రాణానికి ఎవరు హాని తెలపడుతున్నారు, ఎవరు భయంకరమైన పరిపాలన అందించారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త. మనం చూసాం బొత్స సత్యనారాయణ గారే భయపడి పాపం ఎలా ఏడ్ చేశారు. మామూలు ఏడుపు కదా, దాని వెనక ఏమర్థం అవుతుంది, ఒక బాత్రూమ్ ఒక గొడ్డలి కనిపిస్తుంది. మరి ఆ గొడ్డలి పోటుకి ఎవరైనా సరే బలి కావాల్సిందే. దాన్ని గుండెపోటుగా గొడ్డల వేటిని చిత్రీకరిస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నారు. మరి ప్రతి ఒక్కటి ఏ విషయంలో చూస్తున్నా పోలీసుల ముందు ఈ రోజున వాళ్ళ విచారణ తీసుకొస్తే ఏంటండి పరిస్థితి? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ దేనికి కూడా సమాధానం చెప్పని పరిస్థితి. వాళ్ళు నోరు మెదపట్లేదు. మరి ఒక ఎవరైతే అనంతబాబు ఉన్నాడో మరి ఆయన ఏంటి, ఎన్ని రకాలుగా మరి అక్కడున్న ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేయడానికి చూశాడు. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన జూనియర్ జగన్ అని పిలుచుకుంటారంట ఆ ఏరియాలో అంతా. అందుకే నిన్న ప్రెస్ ఏదో అడుగుతున్నప్పుడు కూడా అనవసరంగా నన్ను ఇరికిచ్చారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నా కావాలని ఇరికిచ్చారు అంటే నీ సొంత డ్రైవర్ను నువ్వు చంపావని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు. అప్పటి ఎస్పీ కూడా అవును అనంత బాబు గారు హత్య చేశారని చెప్పి మాట్లాడిన వైనం మనం చూసాం. ఇప్పుడు వచ్చేసి సాక్షులకి డబ్బులు ఇచ్చింది ఎవరు, పట్టుకుంది ఎవరు, కానీ అనవసరంగా ఇరికిచ్చింది ఎవరు అని చెప్పి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు ఎలా చూడాలి? ఏముందండి, వాళ్ళు ఏదైనా చేస్తారు, తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు. అది తల్లైనా చెల్లైనా కార్యకర్తలైనా ఇంటి పని వాళ్ళైనా ఎవరినైనా సరే. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మెన్ మరి ఆయన పరిస్థితి ఏంటి? రంగన్నది పాపం నిర్దాక్షిణంగా, ఆయన పెద్ద ఆయన, రేపో మాపో హరి అనే మనిషి, మరి ఆయన కూడా మీరు వదిలిపెట్టలేదు కదా. అంటే
కీలకమైన విషయాలు బయటపడతాయి, బయట పెడతాడు. సైతం ఇంట్లో కుక్కని సైతం కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. మరి అంత క్రూరమైన మనుషులు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఏదైనా చేస్తారు, తప్పించుకోవడానికి ఆ టయానికి తగ్గట్టుగా ఎలాగైనా మాట్లాడతారు. ఒక పేరుని నానినా, ఒక కొడాల నానినా, ఒక అంబటి రాంబాబా, మరి ఒక వల్లభనేని వంశీనా, ఇట్లా మహామహా నాయకులు అందరూ ఉన్నారు. అంటే మన కర్మ ఏంటంటే ప్రజాస్వామ్యంలో మరి ఇలాగా దోపిడీదారులు హత్యలు చేసి మరి ఎంత దారుణమైన వ్యవస్థని వీళ్ళు తయారు చేసి చివరికి వాళ్ళని గారు అని పిలవాల్సి రావటం. పైగా వీళ్ళు ప్రజాప్రతినిధులుగా గతంలో మన పాలిట మరి ఏ విధంగా తగలబడ్డారనేది మనమే ఈ రోజున బాధపడాల్సిన పరిస్థితి అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాల్సి వస్తుందంటే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఆయన మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రజెంట్ మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండి మరి మనం ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం అని అంటే ఇట్లాంటి వ్యక్తులు ఎన్ని కేసులు ఉన్నాయండి ఆయన మీద? ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు, మళ్ళీ ఈ 5-6 సంవత్సరాల్లో ఎన్ని కేసులు నమోదైనాయి, వాటికి ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ ఆయన హాజరయ్యాడా? ఎందుకు, ఏం జరుగుతుంది? మరి సామాన్య మానవుడిని అయితే ఇలానే ట్రీట్ చేస్తారా ఏంటి? ఇంత కిరాతకంగా, ఇంత ఘోరంగా వాళ్ళు చేస్తున్న నేరాలని, ఘోరాలని మరి చేస్తున్న వ్యక్తుల్ని ఎవరు కాపాడుతున్నారు, వాళ్ళను వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటున్నారు అనేది ఈ రోజున ప్రజా కోర్టులో ఎప్పటికైనా తీర్పు ఖచ్చితంగా వస్తుంది. ప్రజలే ఈ రోజున పక్కన పడేశారు, రేపు అది కూడా ఉండదు. అప్పుడు క్లియర్గా అర్థమైద్ది ఏంటి అనేది. కాబట్టి ప్రజలు ఎల్లకాలం మీరు చెప్పే కాకమ్మ కథలు వింటూ ఉండరు అనేది అర్థమైపోతుంది అడుగడుగున. ఈ రోజున ఒక్కొక్క నిజం, పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళు కూడా ప్రతి ఒక్క నిజాన్ని బయటికి ఏ విధంగా తీస్తున్నారు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి విషనాగుతో ఎప్పటికైనా ప్రమాదమే అనేది ఆ దగ్గర వాళ్ళు కూడా గుర్తించాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే కూటమి ప్రభుత్వంపై చేస్తున్న హత్యలన్నీ తోయాలని చెప్పి చూస్తున్నారు, అది నారాసుర రక్త చరిత్ర నుంచి ఈరోజు పెద్ద దస్తగిరి దాకా సొంత కుటుంబ సభ్యులే భయపడుతున్నారంటే ఎవరు హత్యలు చేస్తున్నారని చాలా క్లారిటీగా ఏపీ ప్రజలకైతే అర్థమైపోయింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.